వరల్డ్ టీచర్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభాభినందనలు. ఎవరి అమ్మవారు అనే దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. మదర్ ఆఫ్ ఆల్ చూస్తున్నారు కదా, మదర్ ఆఫ్ ఆల్, విశ్వం మొత్తానికి కూడా అమ్మ ఈమె అనడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు. నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఆకలితో వెళ్ళకూడదు. ఏ సమయంలో వచ్చినా, నైట్ 12-1 గంటప్పుడు వచ్చినా కానీ భోజనం అనేటువంటిది ఉంటుంది. ప్రపంచంలోనే లేదు ఎక్కడ, ఒక జిల్లెళ్ళమూడిలోనే అది. ఆమె ఇంటికి అందరి ఇల్లు అని నామకరణం చేసింది. చూడండి, కులాలు మతాలు అనేటువంటివి ఇక్కడ. ఎంత రాజకీయ నాయకుడు వచ్చినా కింద కూర్చొని తినాల్సిందే. ఇప్పుడు ఎన్ఆర్ఐలందరూ కూడా పెద్ద భవనం టేబుల్ మీల్స్ లాగా అరేంజ్ చేశారనమాట. కాబట్టి ఎందరినో విద్యార్థులను, పేదవాళ్ళని చదివించి ఈరోజు కలెక్టర్లు, డాక్టర్లుగా తయారు అక్కడ చదివినటువంటి వాళ్ళు. ఆమె పెట్టినటువంటి భిక్ష వాళ్ళందరికీ. విశ్వయోగి విశ్వంజీ గారు, కృతాళం పీఠాధిపతి, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈమె పాదధూళి చేత పవిత్రులయ్యారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అనిలాచల మహర్షి అనేటువంటి సుబ్రహ్మణ్యం గారుగా ఈమె భక్తుడే, ఈయన శిష్యుడే. నేను వెళితే ఏవో పుస్తకాలు ఇచ్చాడు, ఆయన పుస్తకాలతో పాటు ఆయన కూడా. అటువంటి మహనీయురాలు మంత్ర రాజరాజేశ్వరి యొక్క ప్రతిరూపమే ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు. తను జీవసమాధి. ఆమె కూతురు హైమవతీదేవికి కూడా దైవత్వాన్ని ఇచ్చి జీవసమాధి చేసింది. ఎవరు కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి అక్కడ పోయినటువంటి వాళ్ళకి. ఒక్కసారి జిల్లెళ్ళమూడిని దర్శించండి. అమ్మవారి సమాధిని, హైమవతీదేవి సమాధిని మనం స్పృశిస్తే చాలు, మన బాధలన్నీ పోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈమెను గురించి మనం ఒక 5 నిమిషాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఒక శిష్యురాలు ఈయన దగ్గరకు వచ్చింది ఒకసారి. అమ్మా, నాకు చాలా బాధలు ఉన్నాయి, భర్త వల్ల, పిల్లల వల్ల ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, నా మొర ఎవరు ఆలకించట్లేదు అంది. అప్పుడు ఆమె ఉంది, ఎవరూ నీ మొర ఆలకించాల్సిన అవసరం లే, నీ మొరే నిన్ను రక్షించింది. ఎవరు విన్నా వినకపోయినా, చివరికి నేను విన్నా వినకపోయినా నీ మొరే నిన్ను రక్షిస్తుంది. భగవంతుడి దగ్గర కొంచెం కన్నీళ్లు కావచ్చు, నీ బాధలన్నీ కూడా పోతాయి అని చెప్పింది అమ్మవారు. ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని మన భాషలో చెప్పినటువంటి మహనీయురాలు ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అనిలాచల మహర్షి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి జిల్లెళ్ళమూడి వెళ్ళారండి. అమ్మవారి సమాధిని, హైమవతీదేవి సమాధిని వాళ్ళని స్పృశిస్తే చాలు, మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలు అవుతాయి. నీ విశ్వాసమే భగవంతుడు అని చెప్పింది అమ్మవారు. విశ్వాసమే భగవంతుడు, నీ మీద నీకు నమ్మకం ఉంటే చాలు, అదే నిన్ను రక్షిస్తుంది అని చెప్తుంది. అసలు ప్రార్థన అనేటువంటి దేనికి? దేవుణ్ణి ప్రార్థిస్తాం కదా, ప్రార్థన దేనికి అంటే నమ్మకం కలగడానికే అని చెప్పింది అమ్మవారు. నమ్మకం కలగడానికే ప్రార్థన, కానీ నమ్మి కాదు అన్నటువంటి అమ్మవాక్యంలో నమ్మి కాదు అనేటువంటి భాగం ఎంతో ప్రాధాన్యతని సంతరించుకుంది. ముందుగా ప్రార్థన ఆవశ్యకతని, ప్రాధాన్యతను వివరిస్తుంది. పృథివ్యాం పుత్రాస్తే జనని భగవత్ సంతి సరళ పరం తేషాం మధ్యే విరళ విరళోహం తవ సుతః మదీయోయం త్యాగః సముచితమిదం నో తవ శివే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి అంటారు జగద్గురు ఆదిశంకరాచార్యులు. దుర్మార్గుడైనటువంటి, దుష్టబుద్ధి అయినటువంటి కొడుకుంటాడేమో కానీ దుర్మార్గురాలైనటువంటి తల్లి ఉండదు అని చెప్పారు ఆదిశంకరాచార్యుల వారు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపర భూతదయు తాపసమందార నాకు దయచేయుగది అంటారు పోతన రామాయణంలో. సంచక్క సాధు సంగ సమదఖిల తదే వాంఛితోసక్త సంగ నాభ్యాస్త బ్రహ్మ విద్య జ్వలదురదృక్తే క్షుద్ర విద్యాఖ్యుపాత్త విశ్వశ్రేయో విచారో మనసి చనకృతో వర్ధిత స్వార్థ చింత బాలోయం క్షమ్యతాం ఏ త్రిభువన జనని ప్రాపితాయే అనసూయే. తెలిసి తెలియక 2 పాపాలు ఎన్నో చేశాం, తెలిసి కొన్ని తెలియక కొన్ని. అవన్నీ రక్షించే వాళ్ళు ఎవరు? కాబట్టి నీవు తప్ప నన్ను రక్షించేటువంటి వాళ్ళు ఎవరు లేరు అంటారు పన్నాల రాధాకృష్ణ శర్మ గారు. తెలిసే చేశాం పాపాలు, పరిస్థితి అట్లాంటిది.
మరి ఎవరు రక్షించాలమ్మా నువ్వు తప్ప, భయంకరమైన దుఃఖ సముద్రంలో పడిపోయాము, కాబట్టి నన్ను రక్షించమ్మా అంటాడు ఆయన. ఒక్క నీవే తప్ప ఇంకేమీ లేకుండా ఉండగలవా అమ్మా అనేటువంటిది హైమవతి దేవి యొక్క అనన్య సామాన్య ఆకాంక్ష. ఆ లక్ష్యం హైమ అనన్య భక్తికి, ఏకాగ్రతకి దర్పణం అనేటువంటి పడుతూ ఉంది. తపసా బ్రహ్మ విజిజ్ఞాస్వ, సద్వస్తుని తెలుసుకోవాలంటే ముందు నువ్వు తపించు, నీ తపనే తపస్సుగా మారుతుంది అని చెప్పినటువంటిది జిల్లెడమ్మూడి అమ్మవారు. కష్టాల్లో దేవుణ్ణి ఎలా విస్మరిస్తాడు ప్రతి ఒక్కడు. పిల్లోడు తప్పాడు, రోజు దేవుణ్ణి స్మరిస్తున్నాడు. మరి మంచిగా ఉన్నప్పుడు, పాస్ అయినప్పుడు ఆరోగ్యం ఏమిటి స్మరించట్లా? నీకు కష్టాలు వచ్చాయి, కష్టాల్లోనే నీకు దైవత్వం గుర్తొస్తున్నది, సుఖాల్లో రావట్లే. సుఖాలలో కూడా దైవాన్ని స్మరిస్తూ దేవాలయాలకు, మసీదులు, చర్చిలకు పోయి ప్రార్థనలు చేయి, నిన్ను రక్షిస్తూ ఉండే దైవం. ప్రదక్షిణలు, అభిషేకాలు, అష్టోత్తర సహస్ర నామార్చనలు ఆచరిస్తూ ఉన్నాం. ఎందుకు? భయభక్తులతోటి. ముఖ్య భక్తి కంటే భయం ఎక్కువ. ఆ విధంగా చేయకపోతే ఏదో అవుతుందో అనేటువంటి భయం, ఆ భయంతోనే చేస్తున్నాం అన్నమాట. తత్సన్నిధౌ ప్రసమితైరపితే పరోక్షే క్రోధోద్యతైర్భయద సంశయ సర్పరాజై దష్టోస్మి అనన్యమన శరణస్య శివే అనసూయే మాతర్భవాని మమ దేహికరావలంబం. చూడండి ఏం చెందా పన్నారు రాధాకృష్ణ శర్మ ఇక్కడ. త్వత్సన్నిధౌ ప్రసమితైరపితే పరోక్షే క్రోధోద్యతైర్భయద సంశయ సర్పరాజై, సర్పరాజుల చేత పెద్ద భయంకర సర్పాల చేత నేను కాటు వేయబడ్డా, కాబట్టి అటువంటి నన్ను నీవు తప్ప ఇంకెవరమ్మా రక్షించేది అని అంటారు శర్మగారు. పూర్వాపరాలు తెలిసి కూడా మాయ తెరలు కళ్ళని కప్పగా అంతులమై సంచరిస్తున్నాం మనందరం కూడా. మాయ అంటే ఏమిటి అమ్మా అని అడిగారు ఒక ఆయన. ఆమె చెప్తుంది, నేను చేస్తున్నాను అనుకోవడం సరళంగా స్పష్టం చేసేది, కనుకనే త్యాగరాజస్వామి జ్ఞానమొసగరాదా అని శ్రీరామచంద్ర ప్రభువుని అర్థించారు, మానవ ప్రతినిధిగా అర్థించారు ఆయన. అసలు విషయం మరొకటి ఉంది. అసలు దైవాన్ని ఎందుకు ప్రార్థించాలి అనేది, దేనికి ప్రార్థించబోతే ఏమైపోతుంది, ఇందుకు వేదం చేయనటువంటి సమాధానాన్ని చెప్తుంది. రసోవైస్సహ, దైవం కంటే మధురమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, శ్రేయస్కరమైనటువంటిది లేనే లేడు. ఒక పరమశివుడే అందరికీ ఆప్తుడైనటువంటి వాడు అని చెప్తుండే వేదం. ఒకసారి మా భారాన్ని నీ మీద వేసి హాయిగా ఉంటా ఉన్నాడు ఒక భక్తుడు ఆమెతో, ఆ జిల్లెడమ్మూడి అమ్మవారితోటి. వెయ్యండిరా ఏం పోయింది, తల్లికి పిల్లల భారం అవుతారా అని చెప్పిన మహనీయురాలు జిల్లెడమ్మూడి అమ్మవారు. పొన్నూరు నుంచి ఒక ఆయన వచ్చారు. అమ్మ నిన్ను అందరూ స్త్రీ అనుకుంటున్నారు, సాక్షాత్ నీవు శ్రీకృష్ణుడివే అని ఆమెకి కిరీటం, భుజకీర్తులు మొత్తం రత్నాలతో ఒదిగినటువంటివి చేయించారు. ఇంకొక ఆయన వచ్చాడు, అమెరికా నుండి ఫాస్టరు. ఆయన చూసి అమ్మ నిన్ను అందరూ కూడా స్త్రీ దేవత అనుకుంటున్నారు, కానీ కాదు, నువ్వు సాక్షాత్ యేసుక్రీస్తు అని బంగారు సిలువ చేయించి ఆయన వెళ్ళాడు. ఈ విధంగా అమ్మవారికి ఎంతోమంది ఎన్నో రకాలుగా సేవలు చేసి తరించారు, కరుణోపాయాన్ని కూడా పొందారు. సంపూర్ణ విశ్వాసం ఏర్పడుతుందనేటువంటి ఆశతో నిరంతరం ప్రార్థనలను కూడా చేస్తున్నాం. నమ్మి అనేటువంటి పదపరంగా ఆలోచిస్తే సంపూర్ణ విశ్వాసం ఉన్నటువంటి వారు ఎవరు అని ప్రశ్నించుకుంటే కొంతమందే మనకు తెలుస్తుంది. ప్రహ్లాదుడు సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వాడు. ఆ స్తంభంలో విష్ణువు ఉంటాడని నమ్మాడు, సాక్షాత్కరించాడు. నారదుడు, సక్కుబాయి, తుకారాం, రామదాసు, పురందరదాసు, యేసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్త, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ భూమండలం మీద తయారై జన్మించారు. మనం జన్మించిన తర్వాత తయారు కావచ్చు, కాలేకపోవచ్చు. వాళ్ళు ఆల్రెడీయే భగవత్ శక్తిని పొంది వాళ్ళమ్మ కడుపులలో జీవిగా జన్మించారు. అది వాళ్ళ గొప్పతనం. సంహృత కర్ములు ఉన్నారు ఎంతోమంది. ఇక మన కళ్ళ ఎదుట మసలినటువంటి మహనీయుడు, ప్రాతస్మరణీయుడు సోదరుడు, ముస్లిం సోదరుడు రహీ అనేటువంటి అతని, ఆయన రహీం అనేటువంటి అతని అమ్మవారిని రాజరాజేశ్వరిగా చూశాడు. అమ్మవారిలో రాజరాజేశ్వరిని ఆయన దర్శించాడు. చూడండి, ముస్లిం సోదరుడు కూడా మారిపోయాడు. అటువంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళ ఇష్టదైవాలను చూసి తరించారు.
రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లు సంపూర్ణ విశ్వాసం అనేటువంటిది అందరి యొక్క ధర్మం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.